హాయ్ అందరికీ. ఇవాళ కోడిగుడ్డు పులుసు చేస్తున్నానండి. అందుకోసం ఫస్ట్ పెనం పెట్టుకొని పెనంలో ఆయిల్ వేసుకున్న తర్వాత మొదల్లో బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసిన తర్వాత పెప్పర్ పౌడర్ మిరియాల పొడి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు పొడి వీటిని కూడా వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత మొదట్లోనే టమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని బాగా కళాయి పెట్టుకున్న తర్వాత తగినంత కారం వేసి కళాయి పెట్టుకొని తగినంత వాటర్ వేసి ఒక బాయిల్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని కలపెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. అలాగా బాగా మగ్గించుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇలాగ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. గుడ్డు పులుసు రెడీ అయిపోయింది. సింపుల్, వెరీ సింపుల్, ఈజీ. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.